హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. చూశారు కదా, ఈరోజు ములక్కాయ రెసిపీ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా, వీడియోలో చూసిన విధంగా. మీ టైం వేస్ట్ కాకుండా 1 మినిట్లో ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఓకేనా? దీనికి నేను నానబెట్టిన శనగపప్పు కూడా యూస్ చేస్తున్నాను కూర టేస్టీ రావడం కోసం. ముందుగా ఆయిల్ తీసేసుకున్నాం, దాంట్లోకి లవంగాలు, చెక్క వేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేసిన తర్వాత బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకున్న ఒక టమాటాను కూడా అందులో వేసేసాను. అది కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసేసుకున్నాను. నేను ఒక పేస్ట్ అయితే రెడీ చేశాను. అది అల్లం వెల్లుల్లి అంతేకాకుండా కొంచెం గసగసాలు, ఈ 3 కలిపి పేస్ట్గా రెడీ చేసేసుకుని అది కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత ములక్కాయలు, కొంచెం పసుపు, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసేసుకొని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత ములక్కాయ శనగపప్పు కూర రెడీ అయిపోయినట్లే. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఆ తర్వాత కొంచెం సేపు నీళ్ళు ఎగిరేదాకా కొద్దిగా మగ్గబెట్టేసుకుంటే కూర రెడీ అయిపోయినట్లే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.